హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే నా సబ్స్క్రైబర్స్ బ్రదర్స్కి సిస్టర్స్కి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇది మొన్న శనివారం మార్నింగ్ రొటీన్. నిన్న సండే వీడియో పెట్టలేదు, అందుకే అందరికి ఇప్పుడు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్తున్నాను. ప్రతి సాటర్డే కాకుండా ఈరోజు కొంచెం తొందరగా లేచాను, ఎందుకంటే 5000 సబ్స్క్రైబర్స్ మెంబర్స్ వచ్చారు కదా. వెంకటేశ్వర స్వామి పూజ చేసుకొని చెప్పుకోవాలనుకున్నాను కదా, అందుకే ఇంకా తొందరగానే లేచి ఫ్రెష్ అయ్యాను. 5000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారని చెప్పగానే చాలా మంది కంగ్రాట్స్ అక్క అని చెప్పారు. అందరికి మళ్ళీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా రోజు లేచిన తర్వాత ఫస్ట్ బ్రష్ చేసి బయట కడుక్కుంటాను. ఇంకా కడిగిన తర్వాత లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. ఇంతకు ముందు ఫ్రెష్ అయిన తర్వాత వచ్చి కడిగేదాన్ని. చాలా మంది కామెంట్ చేశారు అలా చేయకూడదని. ఇంకా అప్పటి నుంచి అయితే మానేశాను. ఇంకా మొన్నటి వీడియోలో చెప్పాను కదా నాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఏ వీడియోకి వచ్చారని. ఇంకా అంతేకాకుండా రెగ్యులర్ గా మీరు ఏ టైంలో వీడియో పెడుతున్నారు, మీరు ఏ ఫోన్ వాడుతున్నారని కామెంట్ చేస్తున్నారు. నేను ఫోన్ అయితే రెడ్మీ నోట్ 8 వాడుతున్నాను. ఇది చాలా పాత ఫోన్. అప్పుడెప్పుడో మా వారు తీసుకొని కూడా 9 years ఇలా అయిపోయింది ఈ ఫోన్ తీసుకొని కూడానా. ఇంక దీన్ని చాలా రోజుల నుంచి వాడట్లేదు. నేను నార్మల్ ఫోన్ కోసం వేరే ఫోన్ వాడతాను. అది కెమెరా బాగాలేదని మా వారు ఇది ఇచ్చారు నాకు. ఎక్కువ సబ్స్క్రైబర్స్ దేనికి వచ్చారనేది కూడా చెప్తాను. ఇంకా బయటకు వచ్చేసి కడుక్కొని ముగ్గులు పెట్టుకున్నాను పసుపు రాసుకొని. చాలా వరకు టైం ఇక్కడే అయిపోద్ది. 4కి ఇలా లెగిస్తాను కదా, ఒక 1 hour మాత్రం బయట కడిగేసి ముగ్గులు పెట్టడానికే సరిపోతుంది. ఇంకా మిగతా అన్ని రోజుల కన్నా మెయిన్ శనివారమే ఎక్కువ టైం పట్టేస్తూ ఉంటది. ఇంకా పసుపు రాసి బొట్లు పెట్టేసి నైవేద్యం చేద్దామని వంటగదిలోకి అయితే వచ్చాను. ఇంకా వంటగదిలోకి వచ్చి ఒక సైడ్ అయితే కుక్కర్లో రైస్ పెట్టాను, ఇంకో సైడ్ పాలు పెట్టుకున్నాను. ఇంక ఈరోజు నైవేద్యం కింద చింతపండు పులిహోర చేస్తున్నాను. మా పిల్లలిద్దరికి చాలా ఇష్టం చింతపండు పులిహోర. శనివారం వస్తే చాలా వెయిట్ చేస్తారు. ఇంకా శుక్రవారం నుంచి అడుగుతారు అమ్మ పులిహోర చేస్తున్నావా లేదా అని. ఇంకా అందులో ఎదురింట్లో మా ఫ్రెండ్ ఉంది, తనకు కూడా చాలా ఇష్టం నేను చేసిన పులిహోర. అందుకోసం వీళ్ళ కోసం ప్రత్యేకంగా కాస్త ఎక్కువగానే చేస్తాను ప్రతి శనివారం. ఇంకా రైస్ పాలు పెట్టేసి వడపప్పు కోసం పప్పు నానబెట్టుకుని దేవుడి సామాన్లకి గంధం రాసి బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా నేను ఛానల్ స్టార్ట్ చేసిన కానించి రోజు ఖచ్చితంగా 2 వీడియోలు అయితే అప్లోడ్ చేసేదాన్ని. ఖచ్చితంగా ఒకే టైం పెట్టుకున్నాను. అప్పటి నుంచి ఛానల్ పెట్టిన కానించి ఇప్పటి వరకు నేను ఆ టైం అయితే మార్చట్లేదు అసలు. అప్పుడప్పుడు ఈవినింగ్ టైంలో కూడా పెడుతూ ఉంటాను. నేను ఇంకా ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 5-6 వీడియోలు పెట్టిన తర్వాత ఒక్క సబ్స్క్రైబర్ వచ్చారు. కానీ నేను ఈ వీడియోలు పెట్టిన కానించి లైక్లు చాలా వచ్చేవి, లైక్స్ వచ్చేవి, దాంతో పాటుగా వ్యూస్ కూడా బాగా వచ్చేవి. స్టార్టింగ్ వీడియోకే 2000 3000 అలాగా వ్యూస్ వచ్చాయి. వ్యూస్ వచ్చిన తర్వాత లైక్స్ స్టార్ట్ అయ్యాయి. దాని తర్వాత నాకు ఒక సబ్స్క్రైబర్ వచ్చారు. ఆ సబ్స్క్రైబర్ ఇప్పటికీ నాకు చాలా బాగా మెసేజ్ చేస్తారు. ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వీడియో పెట్టిన తర్వాత సబ్స్క్రైబర్స్ రాలేదు, వ్యూస్ రాలేదు అని డిలీట్ చేస్తారు. అలా చేయకూడదు అసలు. ఇందాక పులిహోర కోసం రైస్ పెట్టాం కదా, రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అది పులిహోరకి ఎంత కావాలో అంత అయితే తీసుకున్నాను, ప్లేట్లో వేసుకున్నాను. ఇంకా కావాల్సినంత రైస్ ప్లేట్లోకి తీసుకొని ఇంకొక సైడ్ బంగాళదుంప కర్రీ కోసం బంగాళదుంపలు కట్ చేసి అయితే కుక్కర్లో పెట్టుకున్నాను. ఈలోగా మళ్ళీ పూజ గది దగ్గరకు వచ్చి అయితే ఫోటోలు తుడిచేసి బొట్లు పెట్టుకున్నాను. ఇందాక వీడియో గురించి చెప్పాను కదా, వీడియో ఒకసారి అప్లోడ్ చేసామంటే దాన్ని డిలీట్ చేయకూడదు. కనీసం ఒక 1000 సబ్స్క్రైబర్స్ వచ్చిన వరకు వీడియోలు పెట్టిన తర్వాత డిలీట్ చేయకండి. ఇంకా మెయిన్ గా మనకి ఛానల్ మోనిటైజేషన్ అవ్వాలంటే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4000 వాచ్ అవర్స్ ఉండాలి కదా. ముందు నేను ఫుల్ వీడియోలు ఎక్కువ పెట్టేదని కాదు, నాకు మెయిన్ 1000 సబ్స్క్రైబర్స్ కావాలని నేను షార్ట్లు మాత్రమే ఎక్కువగా పెట్టేదాన్ని. రోజుకు మాత్రం ఖచ్చితంగా 2 పెట్టండి షార్ట్ వీడియోలు. నేను అప్పట్లో అయితే వారానికి ఒక్కటే పెట్టేదాన్ని ఫుల్ వీడియో. ఇప్పుడైతే అలా కాదు, వారానికి 3 పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఇప్పుడు వాచ్ టైం కావాలి కనుక నేను 3 వీడియోలు పెడుతున్నాను. లేదు మేము బ్యాలెన్స్ చేయగలమంటే వారానికి ఖచ్చితంగా 2 ఫుల్ వీడియోలు పెట్టుకోండి, అలాగే 2 షార్ట్లు పెట్టండి రోజుకి. ఇంకా ఫోటోకి బొట్టు పెట్టేసిన తర్వాత ప్రమిద చేసుకున్నాను. ప్రతి శనివారం పిండి ప్రమిద పెడతాను కదా, పసుపుతో చేసిన పిండి ప్రమిద.
ఇంకా పిండి ప్రమిద అయితే చేసుకుని నామం పెట్టేసుకున్నాను. దాని తర్వాత పులిహార చేసుకుంటున్నాను. కావాల్సినంత రైస్ తీసుకుని పక్కన పెట్టుకున్నాను కదా. ఇంకా రైస్లో ముందుగానే ఆయిల్, పచ్చిమిర్చి, కరివేపాకు కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పోపు వేసుకుంటున్నాను. ఇంకా పోపు కోసం అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఇంకా ఆయిల్ వేసుకుని ఆయిల్ కాస్తంత హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు వేయించుకున్నాను. పల్లీలు వేయించుకుని అయితే గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత పోపులన్నీ వేసుకొని వేయించుకున్నాను. ఇంకా పోపులన్నీ వేయిన తర్వాత చింతపండు ముందుగానే నానబెట్టుకున్నాను కదా, ఆ చింతపండు గుజ్జు అందులో వేసుకున్నాను. ఇంకా చింతపండు పిసికేసి గుజ్జు అంతా వేసుకొని అందులో కావాల్సినంత పసుపు, సాల్ట్ వేసుకొని కాస్తంత ఉడకనిచ్చాను. ఇంకా అది ఉడికి దగ్గర పడిన తర్వాత రైస్లో వేసుకొని కలుపుకొని ముందుగా వేయించుకున్న పల్లీలు కూడా వేసుకున్నాను. ఇంకా పల్లీలన్నీ వేసుకొని బాగా కలుపుకుంటే మన పులిహార రెడీ అయిపోయింది. చింతపండు పులిహార చాలా బాగుంటది ఇదైతే. అందులోని వెంకటేశ్వర స్వామికి ఎక్కువగానే పులిహారే పెడతారు కదా. ఇంకా పులిహార రెడీ అయిపోయిన తర్వాత కావాల్సినంత ప్రసాదం గిన్నెలోకి తీసుకున్నాను. ముందుగానే దేవుడి మూల అయితే నీట్గా రెడీ చేసుకున్నాను. ఇంకా బయట తులసి తల్లి ఒక 2 రెమ్మలు అయితే తీసుకొచ్చి స్వామివారి ఫోటోకి అయితే పెట్టి దీపం అయితే వెలిగించుకున్నాను. ఇంకా దీపం వెలిగించి దండం పెట్టుకొని అగరబత్తులు, ధూప్ స్టిక్ కూడా వెలిగించాను. ఇంక దాని తర్వాత దండం పెట్టుకొని హారతి ఇచ్చిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారని వాళ్ళకి కూడా హారతి ఇచ్చాను. ఇంకా నాకు ఎక్కువగా ఏ వీడియోకి వ్యూస్ వచ్చాయో చెప్తాను. 7 శనివారాల పూజ వీడియో పెట్టాను కదా, వాటికి నాకు చాలా బాగా వ్యూస్ వచ్చాయి. మెయిన్గా 6వ వారం పూజ వీడియో, దానికి చాలా బాగా వచ్చాయి వ్యూస్. దాంతో పాటు సబ్స్క్రైబర్స్ కూడా చాలా ఎక్కువగానే వచ్చారు. కొంచెం నేను ఛానల్ పెట్టిన కాడి నుంచి టైం మిస్ అవ్వలేదు, అలా అని పెట్టిన వీడియోని కూడా డిలీట్ చేయలేదు. మెయిన్ గా వీడియోలో అయితే కంటెంట్ ఉండాలి, చూసే వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి. ఏవేవి వీడియోలు పెట్టారనుకో చూసే వాళ్ళకి నచ్చదు. దాని తర్వాత మీరు అప్లోడ్ చేసినప్పుడు వీడియోస్ చూసుకోండి, దేనికైతే వ్యూస్ వస్తాయో, దేన్నైతే జనాలు ఇష్టపడుతున్నారో అవే వీడియోస్ ని మీరు పెడుతూ ఉండండి. ఇంకా మెయిన్ గా మీ ఫేస్ చూపించండి అక్క అని అడుగుతున్నారు. ఫేస్ చూపిస్తాను, ఈ మంత్ చివరికి ఇలా ఫేస్ చూపిస్తాను ఖచ్చితంగా. వరలక్ష్మీదేవి పూజ ఉన్నది కదా, ఆ టైంలో చూపిస్తాను, లేదంటే రక్షాబంధన్ టైంలో చూపిస్తాను ఖచ్చితంగా. ఇంకా రోజులాగానే పూజ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసి అయితే గోవిందనామాలు చదువుకొని ఇల్లు మొత్తం ధూపం వేసుకున్నాను. ధూపం వీడియో కూడా అడుగుతున్నారు, అది నేను ఈ ఫుల్ వీడియోలో చెప్పినా సరే ఖచ్చితంగా మళ్ళీ షార్ట్ లో అడుగుతారు. నేను షార్ట్ వీడియో తీసి పెడతాను దీనికోసం. అందరికి మళ్ళీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.